సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్‌కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking and welcome back to our channel GVR Films in Telugu. సో ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఇట్స్ అరౌండ్ 8:30 అవుతుంది అండ్ మనం యాక్చువల్గా బయలుదేరాలనుకుంది 7 o'clock బయలుదేరదాం అనుకున్నాము. కాకపోతే ఏంటంటే ఇది కంప్లీట్గా సోలో రైడ్ అవబోతుంది అనమాట. వీఆర్ గోయింగ్ టు మెదక్ ఫోర్ట్. సో కంప్లీట్గా సోలో రైడ్ అవుతుంది. మనకి ఏంటంటే అక్కడ సబ్స్క్రైబర్స్ కలుస్తున్నారు అనమాట మనల్ని. ఆల్మోస్ట్ 3 to 4 members కలుస్తున్నారు అక్కడ మనల్ని. సో సోలో రైడ్ చేసి కూడా చాలా కాలం అయింది. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి రిఫ్రెష్డ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు అనమాట ఒక రకంగా. సో ఈ మధ్యన గ్రూప్ రైడ్స్ ఎక్కువైనాయి. ప్రస్తుతానికి ఇదైతే సోలో రైడే, ప్రశాంతంగా వెళ్ళొద్దాము, టెన్షన్ ఏం లేదు. 7 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఒక్కడే కాబట్టి లేదు, కొద్దిగా లీజర్గా బయలుదేరుతున్నాను అనమాట. సో చలో క్యాచ్ యూ ఆన్ GoPro వ్యూ. సో గైస్ మనం వచ్చేసాం రోడ్ మీదకి అండ్ చూడొచ్చు మన గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళ్తున్నాం అనమాట మనము. ఎందుకంటే దిస్ ఈజ్ షోయింగ్ మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది చూపిస్తుంది. సో గల్లీలోంచి తీసుకెళ్తుంది అఫ్ కోర్స్. కాకపోతే ఏంటంటే మనకి మెయిన్ హైవే మీద నుంచి వెళ్ళేకంటే గల్లీలు కొద్దిగా టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. అందుకని గూగుల్ మ్యాప్స్ పెట్టేశాను. సో యాక్చువల్ రూట్ చూస్తే హైవేలోంచి ఇట్ ఈస్ 26 minutes స్లోవర్ అని చూపిస్తుంది. 3 routes చూపించింది అనమాట ఇన్ టోటల్. కాకపోతే ఇప్పుడు నౌ వీఆర్ ఆన్ ది ఫాస్టెస్ట్ రూట్. ఇక్కడ నుంచి రైడ్ చూపిస్తుంది, వెళ్దాం. ఇంకో రూట్ కూడా చూపించింది కానీ అది యాక్చువల్గా ఏంటంటే 52 minutes స్లోవర్ అని చూపిస్తుంది. సో ఈరోజు యాక్చువల్గా రైడ్కి ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్గా చెప్పాలంటే. ఎందుకంటే యాక్చువల్గా వానలు కూడా పడుతున్నాయి. సో ఈరోజు కంప్లీట్గా సోలో రైడ్ అనమాట చెప్పినట్టు. సో మెదక్ వైపు అయితే నేను ఎప్పుడూ రైడ్ చేయలేదు ఇప్పటి వరకు అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం చెప్పాలంటే. ట్రాఫిక్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది అండ్ ఒక్కసారి ఈ రోడ్లు ఈ ట్రాఫిక్ నుంచి బయటపడిన తర్వాత అసలు మ్యాటర్లో దిగి మంచి కబుర్లు చెప్పుకుందాం. సో స్టే ట్యూన్డ్. సో ప్రస్తుతానికైతే మనం జగద్గిరి గుట్ట క్రాస్ అవుతున్నాము అండ్ దీంట్లో చూస్తే మ్యాప్లో మనకి 1.5 hours చూపిస్తుంది. సో 78 kilometers 1.5 hours అంటే ఓకే టైమ్. అంటే దిస్ ఈజ్ ద ఫాస్టెస్ట్ రూట్ కాబట్టి మనకి 1.5 hours అని చూపిస్తుంది. క్లైమేట్ అయితే చాలా బాగుందనే చెప్పాలి. పెద్ద ఎండగా కూడా లేదు, ఎట్ ది సేమ్ టైం చలిగా కూడా లేదు. కొద్దిగా ఎర్లీగా బయలుదేరుంటే ఏంటంటే మనకి ఈ మాత్రం ట్రాఫిక్ కూడా తగిలేదు కాదు. అంటే అదొక్కటే మనకి బెనిఫిట్ ఉండేది. క్లైమేట్ కూడా కొద్దిగా కూల్గా ఉండేది అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే క్లైమేట్ అయితే చిల్లే ఉంది. సో ఈ రూట్లో నేను ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి వచ్చాను. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనుకుంటా. ఆ టెంపుల్ కోసం ఎప్పుడో ఒకసారి వచ్చినట్టు గుర్తనమాట, చాలా కాలం క్రితం. పైసాలోగారు అయితే ఇండికేటర్లు వేయరు, హెల్మెట్ పెట్టుకోరు. నాకు అర్థం కాదు, హెల్మెట్ పెట్టుకోవడం అనేది మన సేఫ్టీకే కోసం కదా భయ్య. మన ఎవరన్నా ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారా మనం హెల్మెట్ పెట్టుకుంటే? లేకపోతే ఎవరికైనా లాటరీ తగులుతుందా? మన సేఫ్టీ కోసం, మన ప్రాణాల కోసం మనం హెల్మెట్ పెట్టుకుంటారా బాబు అని చెప్తే ఎందుకు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటారు చాలామంది. అది అర్థం కాదు ఎందుకు. అంటే అందరూ కూడా కాదు, కొంతమంది అయితే చాలా సిన్సియర్గా వెనక కూర్చునే వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకుని ట్రాఫిక్ రూల్ ఫాలో అవుతున్నారు. దిస్ ఈజ్ ద రూట్ అనమాట. నేను లాస్ట్ టైం వచ్చింది కూడా ఒకసారి అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పా కదా. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అమ్మవారి టెంపుల్ అనుకుంటా, అది చూపిస్తూ ఉండండి మీకు కూడా. సో దిస్ ఈజ్ ద టెంపుల్. చాలా బాగుంటుంది, విజిట్ చేయండి ఒకసారి ఎప్పుడన్నా మీకు టైం ఉన్నప్పుడు. ఎక్సలెంట్ టెంపుల్ అనమాట. అన్నపూర్ణ దేవి టెంపుల్, యోగా అన్నపూర్ణ దేవి టెంపుల్ అనమాట.
చాలా బాగుంటుంది. విజిట్ చేయండి ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు. సో హైవే హిట్ అయ్యే వరకు మనకు కొద్దిగా గల్లీలు తప్పదు. ఒక్కసారి హైవే హిట్ అయితే ఇంకా మనకి స్మూత్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. షార్టెస్ట్ రూట్ అని చెప్పి ఎట్లాంటి గల్లీలో తీసుకొస్తుందో చూస్తున్నారు కదా గూగుల్. కాకపోతే ట్రాఫిక్ అయితే లేదు, అదైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇదేమీ లేదు, మనం కంపేర్ టు ఆ రూట్లో ఉన్నంత ట్రాఫిక్ అయితే ఈ రూట్లో చూపించట్లేదు. సో కైండ్ ఆఫ్ కూల్, పర్లేదు, కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం మెదక్కి వెళ్ళేసరికి ఎంత లేదన్నా కానీ 11 కాదు 10:30 అవ్వచ్చు. సో యాక్చువల్గా ఇక్కడ చూపించే టైము మెదక్ ఫోర్ట్కి వెళ్ళేసరికి. సో గైస్ మనల్ని గల్లీల్లోంచి తీసుకొచ్చి ఒక మంచి హైవేలో కలిపిందనమాట గూగుల్ తల్లి. సో చూస్తున్నారు కదా, హైవే అయితే ఆసమ్ ఉంది అండ్ క్లైమేట్ కూడా కోఆపరేట్ చేస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. అంటే జనరల్గా ఇప్పుడు ఈ మధ్యన వానలు పడుతున్నాయి కదా బాగా. సో ఇప్పుడు క్లైమేట్ చూస్తే పెద్ద వానలు పడేటట్టు అయితే అస్సలు లేదు. క్లౌడ్ చూడొచ్చు ఎంత క్లియర్ ఉందో, స్కై కూడా. అంటే కైండ్ ఆఫ్ అన్నీ మనకి అనుకూలంగా వాటంతటా అవి టర్న్ అయిపోతున్నాయి అనమాట. సో విచ్ ఈస్ వండర్ఫుల్. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ సింగిల్ రోడ్ ఉంది. సింగిల్ రోడ్ ఉన్నా కానీ రోడ్డుకి వెళ్తుంటే అటు ఇటు చెట్లు చూడండి. ఇలా ఉంటే రోడ్డు ఎన్ని కిలోమీటర్లైనా రపా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, క్వశ్చనే లేకుండా. అండ్ దిస్ కైండ్ ఆఫ్ సూపర్ ఎక్స్పీరియన్స్ నన్ను అడిగితే. మనం సోలో రైడ్ చేసి కూడా చాలా రోజులు అయిపోయింది. చాలా రోజులు కాదు, చాలా నెలలు, 1 సంవత్సరం అయింది అనుకుంటా సోలో రైడ్ చేసి నేను. లాస్ట్ సోలో రైడ్ నేను చేసింది అరకు రైడే, పెద్ద రైడ్. అంటే చిన్న రైడ్స్ చేస్తున్నాము. హంపి రైడ్ కూడా యాక్చువల్గా ఇద్దరం చేసామన్నాడు, ఇంకో కో రైడర్ కూడా ఉండే అనమాట, రఘురామ్ అని చెప్పి. కానీ ఆ ట్రిప్ మాత్రం భయ్యా మీరు ఒకసారి చూడకపోతే కనుక ఖచ్చితంగా చూడండి. అది అదిరిపోయే ట్రిప్ అనమాట. సో మొత్తం రౌండ్ ట్రిప్ మనకు వచ్చేసి 2300 కిలోమీటర్స్ పడింది కుమ్ముకుంటూ. లాస్ట్ రోజు అయితే అంటే రిటర్న్ బ్యాక్ రోజు అయితే రాజమండ్రి నుంచి మంచిర్యాల వరకు నాన్ స్టాప్. అంటే 2 బ్రేకులు తీసుకున్నాం అంతే. అసలు పిచ్చ కొట్టామన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన దాదాపు ఫుల్ స్మూత్ అయిపోయింది అనమాట, ఎందుకంటే నిన్ననే సర్వీసింగ్ కూడా అయింది. సో విల్ గో ఫ్రమ్ హియర్, లెఫ్ట్ కొట్టేద్దాం. సో ప్రస్తుతానికి మనం గండి మైసమ్మ ఎక్స్ రోడ్స్ దగ్గర ఉన్నాము. అండ్ ఇటువైపు అయితే నేను బైక్ మీద రైడ్ చేసింది లేదు ఇప్పటి వరకు. కాకపోతే రోడ్ అయితే ఆసమ్ ఉంది. అండ్ ఫోర్ట్ కూడా నేను మొన్న నెట్లో చూసాను అనమాట. ఫోర్ట్ కూడా చాలా గ్రాండ్, చాలా అంటే దానికి ఉన్న హిస్టరీ కూడా చాలా సూపర్ హిస్టరీ అనమాట. యాక్చువల్గా కాకతీయ రాజులు పరిపాలించినప్పుడు రుద్రదేవ అనే కింగ్ కట్టించిందంట అది. సో దాని తర్వాత ఏంటంటే మొఘల్ ఇన్వేషన్ కూడా జరిగింది. సో దానివల్ల కూడా మనకి ఏంటంటే ఆ పైన ఒక మసీద్ అనేది కూడా కట్టారంట దగ్గరలో ఎక్కడో, అంటే ఐ మీన్ కోట దగ్గరలోనే. సో చూపిస్తా, అది కూడా చూస్తాను. నేను కూడా చాలా ఎక్సైటెడ్ చూడడానికి. జనరల్గా మీరు చూసుకుంటే కనుక లాస్ట్ టైం మనం వాటర్ ఫాల్ సిరీస్, వాటర్ ఫాల్ హంట్ అని చెప్పి ఎక్కడెక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్పి టూ మచ్ హంట్ చేసాము. మంచి వాటర్ ఫాల్స్ తగిలినాయి. సో ఇప్పుడు మనకేంటంటే ప్రస్తుతం ఫోర్ట్స్, అన్ని హిస్టారిక్ ఫోర్ట్స్, వాటి మీద హంట్ చేస్తున్నాము. హంట్ అంటే మనకేంటంటే ఉన్నవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట అంతే. ఫ్యూయల్ బంక్ కనిపించింది కానీ ఫ్యూయల్ కొట్టించాలా, ఫ్యూయల్ బ్రేక్ అవసరమా ఏమో ప్రస్తుతానికి అయితే అవసరం అనిపించట్లేదు. చూద్దాం, ఒకవేళ అవసరమైతే వెంటనే కొట్టించడమే. రిజర్వ్లో పడిందంటే మాత్రం క్వశ్చనే లేదు. ఎక్కడ పెట్రోల్ బంక్ కనిపిస్తే అక్కడ దూరిపోవడమే. లేకపోతే టు బీ ఆన్ సేఫర్ సైడ్ కొట్టిస్తే బెటర్ ఏమో. సో చూసుకుంటే మెదక్, బోధన్ స్ట్రైట్, విజయవాడ, వరంగల్ లెఫ్ట్, నాగ్పూర్ లెఫ్ట్. మనకు అవేం అవసరం లేదు, వీ హ్యావ్ టు గో స్ట్రైట్. సో పెట్రోల్ బంక్ కనిపించింది మనకి, పెట్రోల్ కొట్టించేద్దాం టు బీ ఆన్ సేఫర్ సైడ్. ఎందుకు వచ్చిన రిస్క్ తీసుకోవడం అవన్నీ అనవసరం కదా. పెట్రోల్ అయితే కొట్టించేద్దాం. ఫుల్ ట్యాంక్ చేసే దాదా, ఫుల్ ట్యాంక్ చేసి. ఫుల్ అయినాక అయిపోతుంది ఆటోమేటిక్గా. సో పెట్రోల్ బ్రేక్ కూడా అయిపోయింది, ఫ్యూయల్ బ్రేక్ కూడా అయిపోయింది. ఏం లేదు, అవసరమే అనిపించలేదు. కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు బి సేఫ్ దాన్ సారీ కదా. మనం ఎక్కడో మధ్యలో రిజర్వ్లో పడి మళ్ళీ పెట్రోల్ బంక్ లేక ఇబ్బంది పడే కంటే పెట్రోల్ కొట్టించేస్తే సేఫ్ కదా. ఇసిలియే కొట్టించేసినాం. నస్పూర్ 23, మన మెదక్ వచ్చేసి 64. వండర్ఫుల్. సో గంట అనమాట ఎగ్జాక్ట్గా. ఇప్పుడు టైం ఎంత అయింది? ఓకే 9:30 అవుతుంది. సో యాజ్ యూజువల్ ఎక్స్పెక్టెడ్ 9:30 అవుతుందంటే 10:30 కల్లా ఎక్స్పెక్టెడ్ మెదక్ ఫోర్ట్ దగ్గర ఉండాలి మనం. ఇదే రేంజ్లో రోడ్ ఇలాగే ఉంటే కుమ్ముకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట.
మన ట్యాంక్లో వచ్చేసి 8.9 లీటర్స్ పట్టింది అండ్ 941 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారనమాట. సో ఓకే ఫైన్. పెట్రోల్ రేట్ వచ్చేసి 105 చూపించింది అక్కడ. 105 ఏంది భయ్య అసలు పెట్రోల్ ప్రైస్ ఇట్లా పెరిగిపోతున్నాయి రాను మరి దారుణం అసలు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టోల్ గేట్ ఆఫ్ ది డే అనమాట. మనకేం ప్రాబ్లం లేదు, కాకపోతే ప్రాబ్లం అంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు డబ్బులు కడితే. గుమ్మడిదల టోల్ ప్లాజా చాలా పద్ధతిగా కట్టారు, చాలా నీట్గా ఉంది. అంటే ఓపెన్ అయిందా కాలేదా ఎవరూ లేరు, ఓన్లీ ఫాస్ట్ ట్యాగ్స్ అనుకుంటా. వండర్ఫుల్ అసలు. అంటే కొన్ని టోల్ గేట్స్లో ఏంటంటే మనకి ఓన్లీ ఫాస్ట్ ట్యాగ్సే పెట్టేశారు, ఇంకా మనీ అనేది తీసుకోవట్లేదు అనమాట. సో దానివల్ల అక్కడ ఎవరు ఉండట్లేదు, జస్ట్ ఒక సూపర్వైజర్ ఉంటున్నారు అంతే. సో ఈ టోల్ గేట్ దగ్గర కూడా అంతే అనుకుంటా. కంప్లీట్ ఆటోమేషన్, దీన్నే ఆటోమేషన్ అంటారు అనమాట. మనకి మొత్తం కంప్లీట్గా ఎవరు మనుషులు లేకుండా ఆటోమేటిక్గా ఫాస్ట్ ట్యాగ్స్, ఆటోమేటిక్ మనీ డిటెక్ట్ అయిపోవడము. సో దిస్ కైండ్ ఆఫ్ ఆటోమేషన్ అయిపోతుంది. మన ఇప్పుడు యూఎస్లో చూసుకుంటే ఎట్లా ఉంటుంది, యూఎస్లో కానీ వేరే కొన్ని అబ్రాడ్ కంట్రీస్లో ఎలా ఉంటాయంటే, మనం ఏదైనా ట్రాఫిక్ తప్పు చేసామనుకోండి, అంటే ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ సీసీ కెమెరాస్ ఏంటంటే ఇమేజ్ క్యాప్చర్ చేసేస్తాయి. ఫోటో అంటే లైసెన్స్ ప్లేట్ ఉంటుంది కదా వెనక బండి, నా రిజిస్ట్రేషన్ ప్లేట్, ఆ ప్లేట్ ఫోటో క్యాప్చర్ చేసేసి డైరెక్ట్గా వాళ్ళ శాలరీలో డిడక్ట్ అయిపోయి ఇంటికి శాలరీ అనేది వస్తుందన్నమాట. సో అట్లాంటి ఆటోమేషన్ అయితే అసలు ఎవడు తప్పులు చేయడు అని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. సో అట్లాంటి సిస్టమ్ ఇండియాలో వస్తే ఎలా ఉంటుంది అంటారు? అసలు జీతాలు ఏమైనా మిగులుతాయా, వస్తాయా జీతాలు ఏమైనా చేతికి? సో మనకి ఈరోజు పొద్దున చూసి వెదర్ రిపోర్ట్ చెప్పడం కూడా దీంట్లో చూసా అనమాట. యాక్టివ్ వెదర్ ఏదో ఉంటుంది, దాంట్లో చూస్తే ఏమైందంటే 1 o'clock వరకు అయితే క్లియర్ క్లౌడ్స్ అని చూపించింది. 1 తర్వాత కొద్దిగా మబ్బులు అలా వస్తాయి, దీని తర్వాత ఈవెన్ ఆఫ్టర్ దాట్ మనకి రెయిన్ అనేది ఉంటుందని చూపించారనమాట. సో ఈరోజు చూస్తున్నారు కదా, క్లౌడ్ అయితే సూపర్ క్లియర్ ఉంది అండ్ రైడ్ అయితే మనకి మజా వస్తుంది అనమాట. బాబా అసలు ఆ రోడ్డు చూడండి భయ్య, ఖాళీ రోడ్డు, అటు ఇటు చెట్లు, అసలు ఆ లొకేషన్ అసలు అదృష్టం ఉండాలి ఇట్లాంటి రోడ్లలో రైడ్ చేయడానికి. నాకైతే చాలా ఇష్టం ఇట్లా అటు ఇటు చెట్లు ఉండి, సింగిల్ రోడ్ అయినా పర్వాలేదు కానీ అటు ఇటు చెట్లు ఉండి మంచి ఇట్లా రోడ్డు స్మూత్గా ఉండి మంచి మంచి బెండ్స్ ఉండి ఇట్లాగా. ఓ కోతులు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో యాక్చువల్గా భద్రాచలం వెళ్ళుండే అనమాట, ఎప్పుడో ఒకసారి కార్లో వెళ్ళుండే మా పేరెంట్స్ తోటి. సో వెళ్ళినప్పుడు అక్కడ కూడా సేమ్ ఇట్లాంటి ఎక్స్పీరియన్సే, అంటే భద్రాచలం ఫారెస్ట్లోంచి వెళ్ళాల్సి వచ్చింది ఒకసారి. సో ఆ ఫారెస్ట్లో ఎట్లా అంటే మా ఒక్క కారు తప్ప ఇంకా అవతల కనుచూపు మేరలో అవతల వైపు ఒక బండి లేదు, వెనక్కో బండి లేదు, మా ఒక్కటే కారు ఫుల్ డెన్స్ ఫారెస్ట్లోంచి వెళ్తుండే అనమాట. చెట్లన్నీ మొత్తం ఇట్లా గుబురుగా ఇట్లా ఫుల్ ఇట్లా అల్లుకుపోయినాయి ఇట్లా రోడ్డు మీద. సో మిట్ట మధ్యాహ్నం భయ్య చెప్తున్నా, ఆ ఫారెస్ట్లోంచి వెళ్తుంటే చలి వేయడం తెలుసా, ఇట్లా చిల్లి వెన్నుపూసలోంచి ఇట్లా ఒక కరెంట్ లాగా పాస్ అయితే చూడండి, చలి బాగా వేసినప్పుడు అట్లా అనమాట. కార్లో కూర్చున్నాము, ఇంకా హీటర్ ఆన్ చేసుకుని రావాల్సి వచ్చింది మిట్ట మధ్యాహ్నము. అండ్ చూస్తే పైనుంచి ఒక్క సన్ రే కూడా రోడ్డు మీద పడడం లేదనమాట. అంటే అంత డెన్స్ ఫారెస్ట్ మొత్తం ఇట్లా అల్లుకుపోయినాయి చెట్లన్నీ ఇట్లాగా. సో అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అది కూడా. హే కోతిల్స్. సో ఇక్కడ బోర్డు పెట్టింది జంతువులు సంచరించు ప్రదేశం అని చెప్పి. అసలు నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ రోడ్డు అసలు చూడండి ఎంత బాగుందో అసలు, అటు ఇటు చెట్లు. రే కోతులు వస్తే పర్వాలేదు, సింహాలు వస్తేనే కష్టం రోడ్డు మీదకి. బాబా కార్నరింగ్ కూడా అవుతుంది, ఆఫ్ రోడింగ్ అయిందా? ఆఫ్ రోడింగ్ కాలే ఈ ట్రిప్లో, అవుతుందేమో చూద్దాం ముందు. కాకపోతే కార్నరింగ్ సూపర్ ఉందన్నమాట. ఈ రైడ్ మాత్రం మిస్ అయిన వాళ్ళు చాలా మిస్ అయ్యారని చెప్తాను. అసలు చూడండి ఆ క్లైమేట్ చూడండి, చెట్లు కానీ అసలు రోడ్డు పిచ్చెక్కిస్తుంది, మామూలుగా కూడా కాదు. ఓ వీళ్ళు కోతులకి తీసుకొచ్చి బనానాస్ అవి పెడుతున్నారన్నమాట. नाइस ह्यूमैनिटी. ऐसेच कामा करे तो पॉपुलर होते अपन.
అలా కాదు కానీ మంచి హ్యూమానిటీ, అప్రిషియేట్ ఇట్. అసలు ఈ రోడ్లు చూడండి ఎట్లున్నాయో, నాకేదో ఇండియాలో వెళ్తున్నట్లేదు, ఏదో ఫారెన్ లొకేషన్లో బైక్ రమ్మని రైడ్ చేసుకుంటూ వెళ్తున్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అసలు చూడండి రోడ్లు కానీ ఇవి కానీ చెట్లు, అసలు నాకు లిటరల్లీ ఏదో యూరోప్లోనో లేకపోతే అమెరికాలోనో కంట్రీ సైడ్ అంటే విలేజ్ సైడ్ వెళ్తే ఎట్లుంటాయి రోడ్లు అట్లుండడం అనిపిస్తుంది అనమాట. అసలు చూడండి బాబా. నర్సాపూర్ 3 కిలోమీటర్స్, నర్సాపూర్ 3 కిలోమీటర్స్, వండర్ఫుల్. నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్. ఓకే, మనకి ఇక్కడ పార్క్ కూడా ఉంది, సూపర్ నైస్. ఏదో ఫారెన్ లొకేషన్లో రోడ్ల మీద కంట్రీ సైడ్ వెళ్తున్నట్టు ఉందన్నమాట. సో మనకి చూసుకుంటే రోడ్లకు అటు ఇటు ఫెన్సింగ్ కూడా పెట్టుంచారు, అంటే యానిమల్స్ ఏవి అటు ఇటు క్రాస్ చేయకుండా అనమాట మేజర్గా. సో దట్స్ అ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్. ఇటు పెట్టుంది ఫెన్స్, మనకి ఇటువైపు కూడా ఫెన్స్ అనేది ఉందన్నమాట. సో అదేంటంటే ఫారెస్ట్ అక్కడ వరకు రోడ్ల మీద బండ్లు ఇవన్నీ వెహికల్స్ తిరుగుతుంటాయి కదా. సో సడన్గా జింకలు కానీ ఇవేమన్నా వచ్చి వాటికి ఏమి ప్రమాదం జరగకుండా ఎట్ ది సేమ్ టైం మనకు కూడా సేఫ్గా ఉండడానికి పెట్టారనమాట. నైట్ టైం ట్రావెల్ చేసినా బాగుండేటట్టు. సో కనిపిస్తుంది కదా మీకు రైట్ సైడ్ అంతా మీకు ఫెన్సింగ్ అనేది. సో నైట్ టైం అసలు అలౌ చేస్తారో చేయరో కూడా ఈ రూట్లో, అంటే ఈ హైవేలో అలౌ చెయ్యాలి, నాకు తెలియదు మరి అంతా. మీకు ఏమైనా తెలుసుంటే కొద్దిగా కామెంట్ చేసి చెప్పుర్రి బై. సో లెఫ్ట్ సైడ్ మనకేదో లేక్ కనిపిస్తుంది, లేక్ పాండ్ అనుకుంటా, చాలా పెద్దగా ఉంది. మంచి చల్ల కూల్ బ్రీజ్ వస్తుంది, ఆసమ్. నాకు అసలు ఈ రూట్ ఇంత బాగుంటుందని నాకు ఇప్పటివరకు తెలీదు, హైదరాబాద్ టు మెదక్ రూట్. కానీ ఫిదా అయిపోయా అనుకోండి ఈ రూట్కి, ఈ రోడ్డుకి, ఈ అసలు ఈ లొకేషన్స్కి ఫిదా హో గయా దిల్, ఖలీ బలి హో గయా దిల్. సో గైస్, నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే ఒక్కసారి ఈ రోడ్డు, ఈ క్లైమేట్ అండ్ ఈ సీనరీ చూడండి ఎట్లుందో, అమేజింగ్ సీనరీ అసలు. అంటే మెదక్ ఫోర్ట్ వెళ్ళక ముందే ఐఎమ్ ప్రెట్టి మచ్ సాటిస్ఫైడ్, కడుపు నిండిపోయింది అంటారు చూడండి, ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. ఇట్లాంటి రోడ్లో రైడ్ చేస్తే అది ఒక డిఫరెంట్ ఫీలింగ్, పుట్ బబుల్స్ వెళ్తాయి అనమాట పొట్టలో. దట్ విత్ హ్యాపీనెస్. సో మన బండి దాదాగడైతే ఇంకా ఎక్స్ట్రా స్మూత్ అయిపోయింది, ఎందుకంటే నిన్ననే సర్వీసింగ్ చేయించింది. సో ఫ్రెష్ ఇంజన్ ఆయిల్, ఫ్రెష్ కంప్లీట్ వాటర్ వాష్ అంతా ఫ్రెష్గా అయిపోయాడు దాదాగాడు కూడా. అండ్ ఇట్లాంటి రోడ్లో నడపడానికి మనోడు ఖుషి అయిపోయి అసలు ఉరుకుతున్నాడు అనమాట. అసలు ఎక్కడ ఎవడి మాట వినట్లేదు, ఎక్కడ తగ్గట్లేదు. అసలు ఇది కార్నరింగ్ అంటే. అసలు చూడండి రోడ్, అసలు నాకు ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది. మీరు నిజంగా యూ హ్యావ్ టు బీ హియర్ టు ఎక్స్పీరియన్స్ ది బ్యూటీ ఆఫ్ నేచర్. అసలు హైదరాబాద్ మెదక్ రోడ్ ఇంత సూపర్ ఉంటుందని నాకు ఇప్పటివరకు తెలియదు నిజంగా. అంటే ఏదో ఫారెస్ట్ మధ్యలోంచి వెళ్తామని తెలుసు కానీ అసలు ఈ రేంజ్లో ఉంటుందని తెలియదు అసలు. అది చూడండి ముందు, అదిరిపోయే సీనరీ కదా. నాకైతే ఫుల్ పైసా వసూలు ట్రిప్ అనిపిస్తుంది ఇది మాత్రం. కానీ రాని వాళ్ళు మాత్రం చాలా మిస్ అయ్యారు బ్రో. జస్ట్ అసలు ఈ వ్యూ చూడండి అసలు ఎట్లుందో, అమేజింగ్ వ్యూ. నాకైతే ఐ మీన్ అవుట్ ఆఫ్ వర్డ్స్. క్లైమేట్ కూడా చూడండి ఎంత ప్రశాంతంగా అయిపోయిందో మొత్తం. అసలు అవసరం కదా, అసలు ఎంత ప్రశాంతంగా టర్న్ అయిపోయింది క్లైమేట్ కూడా ఒక్కసారి. ఇందాక అక్కడైనా కానీ కొద్దిగా ఎండ అనిపించింది, కానీ ఇక్కడైతే ఎండ లేదు, ఏం లేదు. మొత్తం క్లౌడ్ కూడా ఏం లేదు చూడండి, డార్క్ క్లౌడ్ కూడా ఏం లేదు, క్లియర్ స్కైస్ అనమాట. అండ్ మనకి మెదక్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇట్ ఈస్ జస్ట్ 15 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. అండ్ టైం వచ్చేసి 22 మినిట్స్ అని చూపిస్తుంది. దట్ మైట్ బి బికాస్ ఏదైనా ఊర్లో చిన్న ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది అంతే. కానీ ఈ రోడ్డు, ఈ అట్మాస్ఫియర్ మాత్రం ఇంకో రకంగా ఉంది భయ్య.
ఇంకా మెదక్ ఫోర్ట్ పైకి ఎక్కితే ఇంకా అది ఎలా ఉంటుందో ఇప్పటి నుంచే నాకు గూస్ పింపుల్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. సో యాక్చువల్గా మనం మెదక్ వచ్చేసామన్నమాట. దిస్ ఈజ్ జస్ట్ 6 minutes అని చూపిస్తుంది మెదక్ ఫోర్ట్ మనకి ఇక్కడ నుంచి. సో బాబు ఏంటి బాబు నీ ప్రాబ్లము? ఇందా నుంచి ఓవర్టేక్ చేస్తున్నాడు, రప అటు ఇటు నడుపుతున్నాడు. అది చూడండి, హెల్మెట్ లేదు, పెద్ద ఏజ్ కూడా కాదు, చిన్న పిల్లాడు. ఎందుకు బాబు అంత ఆవేశం నీకు? ప్రశాంతంగా నడుపుకోక. మేబీ మాట్లాడాలనుకుంటున్నాడేమో అని కూడా 2-3 సార్లు స్లో చేశా. పక్క నుంచి రప్పని ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఏం చెప్పాలి? సో మనకి మెదక్ ఫోర్ట్ వచ్చేసి ఇంకా జస్ట్ 4 minutes అని చూపిస్తుంది. అండ్ సండే అవడంతో అన్ని షాప్స్ కూడా అన్ని క్లోజ్ ఉన్నాయి అనమాట. సో మనీష్ గుర్తుండే ఉంటాడు మీకు. యాక్చువల్గా మనకి రాచకొండ ఫోర్ట్ వెళ్ళేటప్పుడు ఒక రైడర్ కనిపించి మేము కూడా జాయిన్ అవ్వచ్చా అని అడిగాడు ఒకతను. సో తనే అనమాట. సో తను ఇక్కడ మెదక్ దగ్గరే ఉన్నాడంట, ఐ మీన్ మెదక్లోనే ఉన్నాడు. సో నేను ఇటు వస్తున్నా అని తెలిసి వస్తా భయ్య కలుస్తా అన్నాడు. ఓకే డెఫినెట్లీ వచ్చే, మనకేమి అబ్జెక్షన్ ఏముంటుంది, కలుస్తా అంటే మోర్ దాన్ హ్యాపీ. సో తను వస్తా అన్నాడు. తను ఆల్రెడీ వచ్చేస్తున్నాడు అనుకుంటా అక్కడికి, ఇందాక ఫోన్ చేశాడనమాట. సో నాకు తెలిసి పాటికి ఫోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయి ఉండాలి. మనం కూడా వెళ్ళిపోవాలి. ఇక్కడ లెఫ్ట్ చూపిస్తుంది ఫోర్ట్కి, అదేవో అదో అక్కడ కనిపిస్తుంది. వావ్, అదే అనమాట ఫోర్ట్. చిన్న గల్లీల్లోంచి వెళ్ళాలి. చాలా వరకు ఫోర్ట్స్ ఇట్లాగే ఉంటాయి అనమాట. ఏంటంటే దాని చుట్టూ, ఫోర్ట్ చుట్టూ ఇళ్ళు అవి ఇవి డెవలప్ అయిపోయి ఉంటాయి. సో కొద్దిగా గల్లీలోంచి వెళ్ళాల్సి వస్తుంది. ఈ గల్లీ చూపిస్తుంది. ఓకే ఫైన్. సో కారులో వచ్చే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందే ఈ గల్లీలో తిరగాలనుకుంటే. అంటే మామూలు మారుతి అట్లాంటివి వచ్చేస్తాయి, కానీ కొద్దిగా పెద్ద బండ్లు అయితే కొద్దిగా కష్టం అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇట. ఓకే ఫోర్ట్ ఎట్లా వెళ్ళాలి? రూట్ ఎట్లా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళి రైట్ తీసుకుని మళ్ళీ రైట్ తీసుకోవాలి. వస్తావా? వచ్చేదా? ఓకే సూపర్. ఏంది నీ పేరేంటి? చరణ్. రామ్ చరణా? మామూలు చరణా? ఎటు? ఓకే. ఎంత గల్లీలు ఉన్నాయి? వెళ్తుందా బండి? రోడ్డు మంచిగా, కొద్దిగా మంచి రోడ్ ఏం లేదా? ఇట్లనే వెళ్ళాలా? కార్ వస్తే కార్ వెళ్ళదు కదా? ఇట్లా స్ట్రైట్ వెళ్తే ఫోటా వస్తావా? సరే థ్యాంక్ యూ. ఇట్రా. నీ పేరేంటిది? చరణ్. ఓకే థ్యాంక్ యూ చరణ్. సో చరణ్ అనే అబ్బాయి మనకి హెల్ప్ చేశాడు. వావ్ అమేజింగ్. సో మనోడికి ఫోన్ చేసా మనీష్కి. సో హీ ఈజ్ ఆల్రెడీ దేర్, పైకి ఎక్కేసాడంట తను. అమేజింగ్ వ్యూ ఉంది ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. సూపర్ కర్వీ ఉన్నాయి. దీని ఏమంటారు? హెయిర్ పిన్ బెండ్స్ అంటారు చూడండి, అట్లున్నాయి అనమాట పిన్స్, బెండ్స్ అన్ని. కాకపోతే ఫోర్ట్ అంటే ఈ మాత్రం ఉండాలి.
వావ్, వెయిట్ చేస్తున్నాం. మనోడు వచ్చాడు పాపం. ఎంతసేపు అయిందో? హే, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చిన ఒక 5 minutes అయింది. ఎట్లా వచ్చినావు? మొత్తం క్లోజ్, రోడ్ క్లోజ్. నాకెవడో పిల్లోడిదే అనిపించాడు. ఎటు వెళ్ళాలి అంటే సరే అన్న నేను చూపిస్తారా అని చెప్పి వెనక కూర్చుని ఇక్కడ వరకు దింపాడు. సో గైస్, మనం మెదక్ ఫోర్ట్కి అయితే వచ్చాము. అండ్ మనీష్ వచ్చేసి వెయిట్ చేస్తున్నాడు అనమాట. 5 minutes అయిందంట నేను రాకముందు. సో గుర్తున్నాడు కదా మన రాచకొండ ఫోర్ట్లో కలిసిన రైడర్ అనమాట. సో నైస్ టు మీట్ హిమ్ హియర్. ఇక్కడ కలిసినందుకు ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే తెలిసిన వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ చోట్ల కలిస్తే ఎట్లుంటుంది, దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ వీఆర్ హ్యావింగ్ నౌ. అండ్ చూద్దాం, ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము. ఈ ఫోర్ట్లన్నీ కొండల గుట్టల మీద ఎందుకు కడతారో అర్థం కాదు. అప్పటి రాజులైనా కానీ వాళ్ళకు కూడా కష్టమే కదా. సో చూద్దాం, పైకి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో. మెదక్ ఫోర్ట్లోకి వచ్చాము. అండ్ పైకి వెళ్తే ఏం పెద్ద ఏం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే అన్ని వెళ్ళే పార్ట్స్ అన్ని బ్లాక్ చేసినాయి అనమాట. అంటే ఇట్లా ఐరన్ రాడ్స్ పెట్టేస్తున్నాయి, వెళ్ళకూడదు అన్నట్టుగా. పైకి వెళ్ళిందా చూపించాను కదా, ఒక మసీదు కూడా ఉంది. సో అంటే జస్ట్ ఓన్లీ రిలాక్స్ అయ్యి కొద్దిగా మెట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ కూర్చున్నాం అంతే, అంతకంటే ఇక్కడ చేయడానికి కూడా ఏమీ అనిపించట్లేదు పెద్ద ఏమి. సో వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి మెదక్ వచ్చేటప్పుడు రూట్ మాత్రం ఆసమ్ రూట్ ఉంది. నర్సాపూర్ ఫారెస్ట్ మధ్య నుంచి వస్తాం కదా. సో అటు ఇటు ఫెన్సింగ్ పెట్టి ఉండడం, వైల్డ్ లైఫ్ అవన్నీ ఇటు క్రాస్ చేయకుండా రోడ్ మీద రాకుండా. సో సీనిక్ రోడ్ అనమాట. ఆ రోడ్ కోసం అయితే యూ కెన్ డెఫినెట్లీ కమ్ టు మెదక్ ఫ్రమ్ హైదరాబాద్. సో మనీష్, హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ మెదక్ ఫోర్ట్? ఏమన్నా ఉందనుకుంటున్నావా, ఏం లేదనుకుంటున్నావా? ఏం లేదు, స్టెప్స్ ఎక్కి వేస్ట్ అంతే. పైకి వెళ్ళచ్చు, కాకపోతే జస్ట్ మెదక్ వ్యూ చూడడానికి అంతే. మెదక్ వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, ఫుల్ వ్యూ ఉంది. మనం ఇక్కడ నుంచి ఒక పాయింట్లోకి వెళ్తే అంటే జాగ్రత్తగా ఉండాలి, అది షార్ప్ ఎడ్జ్ లా ఉందన్నమాట. అంత ఒక అడుగు ముందుకు వేస్తే ఇంకా డైరెక్ట్ మెదక్కి వెళ్ళిపోవచ్చు మనము. బాడీ మెదక్కి తేలుతుంది అనమాట. మనం వేరే దగ్గర ఉంటున్నాం మనం. సో లొకేషన్ అయితే సీనిక్గానే ఉంది, చాలా బాగుంది. ఫ్యామిలీ తోటి వస్తే డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి వస్తే, ఒక్కళ్ళు వస్తే మాత్రం అసలు ఏమీ లేదు ఇక్కడ. చెప్తున్నా కదా, చూడడానికి చేయడానికి ఏమీ లేదు. మీకు ఫోర్ట్లోకి వచ్చే రూట్ కూడా చాలా నేరోగా ఇందా చూసారు కదా గోప్రో వ్యూలో. పిక్నిక్ లాగా ఎంజాయ్ చేయడానికి అయితే ఫ్యామిలీ తోటి వచ్చి పిక్నిక్ లాగా ఎంజాయ్ చేయొచ్చు అంతే. అంటే మీరు పెద్ద పెద్ద ఎస్యూవీస్ అట్లాంటివి వేసుకొస్తే మాత్రం మీరు కంప్లీట్గా ఫోర్ట్ బిగినింగ్ వరకు అయితే రాలేరు. మధ్యలో ఎక్కడో రోడ్డు మీద ఆపేసుకుని నడుచుకుంటూ ఎక్కాలన్నమాట. అదే మీ 2-wheeler అయితే బెస్ట్. 4-wheeler చిన్న కార్స్ కూడా ఇందాక వచ్చేటప్పుడు వస్తాయని చెప్పాను. కాకపోతే చూసారు కదా, నాకే రూట్ సరిగ్గా తెలియలేదు. అండ్ ఎవరో పిల్లాడిని ఎక్కించుకుని తను హెల్ప్ చేశాడనమాట, చరణ్ తన పేరు. ఓకే ఫైన్, కొద్దిసేపు టైం స్పెండ్ చేసి దెన్ వీ విల్ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ హియర్. మంచి మంచి పిక్స్ దిగాము. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మనీష్ది కూడా ఫాలో అవ్వండి. చెప్పు ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు. గౌడ్ మనీష్, GOUDMANISH. సో గౌడ్ మనీష్ అనమాట మనది. మనోడిది కూడా నేను ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అనేది పెట్టేస్తాను, దాన్ని కూడా ఫాలో అవ్వండి. మనం ఇక్కడ ఫోర్ట్ దగ్గరికి వచ్చాము, మెదక్ ఫోర్ట్ దగ్గరికి. అండ్ దిస్ ఈజ్ సంగమేష్ గౌడ్ అనమాట. సో ఎప్పటి నుంచో కలుద్దాం అని చెప్పి ఇప్పటికి కుదిరింది కలవడానికి మనోడికి. సో వీళ్ళు ఉండేది ఎల్లుపేట అనమాట. అంటే మన జోగిపేట నుంచి ఒక 20 kilometers వస్తుంది, 20 kilometers వస్తుంది. స్పెషల్గా కలవడానికి అతను ఉండేది యాక్చువల్గా మెదక్లోనే ఉంటున్నాడంట రూమ్ తీసుకుని. కాకపోతే వాళ్ళ ఓన్ ఊరు వచ్చేసి ఎల్లుపేట, జోగిపేట దగ్గర. సో చాలా థ్యాంక్స్ బ్రో కలవడానికి వచ్చినందుకు. సో చలో మనం వెళ్ళిపోయి లంచ్ చేద్దాం ఇప్పుడు. మాక్సిమం మన మనీష్ కూడా లంచ్ చేయలేదంట, మనోడు కూడా లంచ్ చేయలేదు. సో లంచ్ చేసేసుకుని దెన్ మనం హైదరాబాద్కి హిట్ అయిపోదాం. చలో లెట్స్ గో.
మనకి ఫోర్ట్ పక్కనే మనకి ఏంటంటే హరిత రిసార్ట్ అని కూడా ఉంది. సో కావాలనుకుంటే వీ కెన్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ ఫుడ్ ఇక్కడ. కాకపోతే ఎలా ఉంటుందని చెప్పి మేమైతే చెప్పలేము, ఎందుకంటే వీ డిడెంట్ టేస్ట్ ఫుడ్. డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోయి మంచి లంచ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట ముగ్గురము. సో ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయని చెప్పి చదివాను నేను ఇంటర్నెట్లో, కాకపోతే ఎలా ఉంటాయి ఏంటి అనేది మాత్రం చెప్పలేము. సో ప్రస్తుతానికి అయితే క్రౌడ్ అయితే ఏమీ లేదు హరిత రిసార్ట్లో కూడా. కొద్దిగా హిల్ ఇదంతా కూడా ఫోర్ట్ ఇదంతా కూడా కొద్దిగా ఎంటీగానే ఉంది. దట్ ఈస్ సంగమేష్ అండ్ విత్ హిస్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 సింగిల్ ఛానల్ ABS ప్యూర్ బ్లాక్, ఎక్సలెంట్ వెహికల్ అది కూడా. మనోడు మోటో టార్క్ సైలెన్సర్ వేయించాడు అనమాట, అసలు అదిరిపోయేటట్టు వస్తుంది సౌండ్. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు వ్యూ చూస్తున్నారు కదా, కంప్లీట్ హెయిర్ పిన్ బెండ్స్ అంటాం కదా, సో హెయిర్ పిన్ బెండ్స్ అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి సేమ్ ఇట్లాంటి హెయిర్ పిన్ బెండ్స్ ఎక్కడ తగిలినాయి, మనం గుండాల వాటర్ ఫాల్ చేసినప్పుడు గుండాల వాటర్ ఫాల్లో సేమ్ ఇట్లాంటి హెయిర్ పిన్ బెండ్సే తగిలినాయి మనకి. కాకపోతే అదంతా కచ్చా రోడ్డు, కంకర్ రాళ్ళు, ఇది కనీసం ఇట్లా రోడ్ అన్న వేసి ఉంది మనకి. సో ది ఫోర్ట్ ఈజ్ ఆసమ్. పెద్దగా చూడడానికి ఏం లేదు కానీ ఉన్నంత వరకు అయితే చాలా బాగుంది. అండ్ పైన చూసారు కదా ఓ మసీద్ కూడా ఉంది. అంటే ఇంత పైకెక్కి నమాజ్ చేస్తారో చేయరో తెలియదు కానీ మసీద్ అయితే ఉంది. స్పెషల్ ప్రేయర్స్ ఏమైనా చేస్తారేమో అక్కడ. ఓకే ఫైన్. సో అభి హమ్ నీచే జాయేంగే, పేట్ పూజా కరేంగే, ఉస్కే బాద్ దేఖేంగే క్యా కరేంగే. వెళ్ళిపోదాం హైదరాబాద్కి. ఎండ మాత్రం చంపేస్తుంది, ఇప్పుడు పెరిగిపోయింది బాగా ఎండ. ఇంకోటి లక్ ఏంటంటే వాన పడట్లేదు, వాన పడితే అది ఇంకో రకమైన టార్చర్ అనమాట. వాన లేదు కాబట్టి ఓకే కొంతవరకు బెటర్ అనమాట. ఈ గల్లీలోంచి తీసుకొచ్చాడు మనోడు వచ్చేటప్పుడు బుడ్డోడు. సో అదే గల్లీలో కొట్టేద్దాం మళ్ళీ మనం. సో వచ్చేసాం మళ్ళీ మన మెయిన్ రోడ్కి. అండ్ మన సంగమేష్కి అండ్ మనీష్కి ఇద్దరికి ఇక్కడ ఏదో హోటల్ తెలుసంట మంచిది. సో అక్కడికి వెళ్ళి లంచ్ చేసేసుకుందాం. అదే హోటల్కి పోనీ, నీకు తెలిసిన హోటల్. చల్. బండి మాత్రం అవసరం ఉంది, అంటే కొత్తది కదా, చకాచక్ మెరుస్తుంది అనమాట. మనోడికి బాగా సెట్ అయింది కూడా బండి. సో గ్లోవ్స్ కూడా వేసుకోలేదు నేను, అవి ఏంటంటే కొత్త గ్లోవ్స్ కదా, కొద్దిగా టైట్గా ఉన్నాయి. అండ్ ఫిట్ కూడా కొద్దిగా ఏమంటే దాని బ్రేకింగ్ పీరియడ్ అని చెప్పాను కదా మొన్న. సో ఆ బ్రేకింగ్ పీరియడ్ అనేది క్రాస్ అయితే మనకి పర్ఫెక్ట్ ఫిట్ ఉంటాయి. ఎట్లా ఇక్కడ మళ్ళీ లంచ్ చేస్తాం కదా, గ్లోవ్స్ ఇప్పాలి అని చెప్పి ఇంకా వేసుకోలేదు. ఓకే చలో, క్యాచ్ యూ ఇన్ ద హోటల్ గైస్. సో గైస్ ఇక్కడ స్వాగత్ రెస్టారెంట్ దగ్గర ఆగాము మన మెదక్లోనే. లంచ్ చేసేసుకుని చలో వీల్ కిక్ ఆఫ్ టు హైదరాబాద్. ఎండ కూడా బాగానే ఉంది, ఇంతకంటే ఎక్కువ ఎండ అయ్యే లోపు మనం స్టార్ట్ అయిపోవాలి హైదరాబాద్కి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి కూడా మనకి ఇట్ ఇస్ 12:30 అవుతుంది. బ్రో హెల్మెట్ అట్లా పెడుతున్నావు, హెల్మెట్ వేసేస్తారు ఎవడో ఒకడు. మంచి రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ అది. సో మన సంగమేష్ గౌడ్ చెప్తుండే అనమాట, లోపల మనకి సై మూవీలో ఒక కాలేజ్ చూపిస్తారు కదా, సో ఆ కాలేజ్ ఇక్కడే అంట. ఒక్కసారి చూద్దాము అంటే లోపలికి వచ్చాము. అండ్ ఇది వచ్చేసి సెయింట్ క్యాథడ్రల్ చర్చ్ అనుకుంటాను, క్యాథడ్రల్ చర్చ్ అని ఉంది. సో వన్ ఆఫ్ ది ఏషియాస్ సెకండ్ లార్జెస్ట్ అని చెప్తున్నారు మరి ఇక్కడ. వండర్ఫుల్ కదా, బిల్ట్ ఇన్ ఎ సూపర్ హ్యూజ్ ఏరియా. అండ్ ఈరోజు సండే కాబట్టి అందరూ చాలామంది ప్రేయర్స్కి వచ్చారు. సో చూస్తున్నారు కదా, లొకేషన్ కూడా ఆసమ్ ఉందన్నమాట. రోడ్డే కొద్దిగా బాగాలేదు, పర్లేదు, దట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఇంత లోపలికి వస్తున్నాం కదా, సో దట్స్ ఆల్ ఎక్స్పెక్టెడ్ అనమాట. కాకపోతే రోడ్డు మాత్రం అదిరిపోయింది. సో ఇదే అనమాట నేను అనుకోవడం ఆ కాలేజ్, అదే ఏదైతే సాయి మూవీ జరిగిందో సో ఆ కాలేజ్ ఇదే అనమాట. సాయి మూవీ షూటింగ్ అదంతా ఇక్కడే అనమాట జరిగింది. సో దిస్ మస్ట్ బి ద కాలేజ్. బర్రెలు కూడా ఉన్నాయి కాబట్టి, అంటే ఎడ్లు కూడా ఉన్నాయి కాబట్టి భిక్షు యాదవ్ కూడా ఇక్కడే ఎక్కడో ఉండాలి. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, CSI కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే చలో బాయ్.
సో సంగమేష్ ఈజ్ ఆల్సో లీవింగ్. వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్. కొట్టే. ఇట్ వాస్ ఆల్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ విత్ సంగమేష్ గౌడ్ ఇన్ మెదక్. ఓకే బ్రో, చలో. సో దట్స్ ఆల్ అబౌట్ మెదక్ ఫోర్ట్. అయిపోయింది. మెదక్ ఫోర్ట్లో మనం చూడడానికి ఏం లేదు చెప్పాలంటే, కాకపోతే ఉన్నంత వరకు మాత్రం ఆసమ్గా అట్లనే ప్రొటెక్ట్ చేసి ఉంచారు. కొన్ని చోట్ల ఎట్లా అంటే మరీ దారుణంగా తయారైంది, కానీ కొద్దిగా మెయింటెనెన్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. గవర్నమెంట్ అండర్టేకెన్ కాబట్టి, అంటే గవర్నమెంటే అండర్టేక్ చేయాలి. సో కొద్దిగా మెయింటెనెన్స్ ఉంటే మంచి టూరిస్ట్ ప్లేస్గా మంచి అట్రాక్షన్ అనేది ఖచ్చితంగా చేస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే సోలో రైడ్ అయినా కానీ హైదరాబాద్ నుంచి మెదక్కి ఇట్ వాజ్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. మెదక్ వచ్చిన తర్వాత మన సంగమేష్ గౌడ్ కలిసాడు, ఎట్ ది సేమ్ టైం మన మనీష్ కలిసాడు. సో ఫీలింగ్ హ్యాపీ. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోటే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పొద్దున్న వచ్చేటప్పుడు రోడ్ చూశారు కదా, ఆసమ్ టు ద పవర్ ఆఫ్ 100 అనమాట. సో ఆ రోడ్ అంతా ఇప్పుడు నేను నా రైడ్ ఎంజాయ్ చేస్తూ వెళ్తాను. నాకు తెలిసి అక్కడికి వెళ్ళేసరికి ఇంత ఎండ ఉండకూడదు, రీజనబుల్లీ చల్లబడిపోవాలి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. ఒకవేళ ఈ వీడియో మీకు ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో అని చెప్పి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.